నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అసెంబ్లీకి ఏమో రావట్లేదు, రండి మీరు అక్కడ చూసుకుందాము, రండి రండి అంటారు. అక్కడికేమో వెళ్ళిపోరు. పోనీ శాసన మండలికి ఏమో వీళ్ళు వచ్చి దేని మీద డిస్కస్ చేద్దాము రండి అంటేనేమో అక్కడేమో డిస్కస్ చేయడానికి అవకాశం ఇవ్వరు. అంటే ఏ అంశం తీసినా ఒక వారం రోజులు ఒక అంశం నడుస్తుంది, కానీ దాని మీద మాత్రం దేనికి అసలు చర్చించడానికి సిద్ధం కావట్లేదు. అక్కడేమో ఏదైనా చర్చించుకుందామంటే అక్కడ టైం ఉండదు అనే అవకాశం లేదు అని వీళ్ళేమో పోవట్లేదు. అవకాశం ఉన్న చోట ఏమో వీళ్ళేమో మాట్లాడరు. మనమేమో చూస్తూ అంటే అసెంబ్లీ జరిగినా లేకపోతే శాసన మండలిలో ఏం జరుగుతున్నా కానీ చూస్తూ ఉండడమే వన్ సైడ్ వారుగా కనిపిస్తున్నాయి తప్పితే వన్ సైడే మాట్లాడలేదు. ఇతడి నుంచి వాదోపవాదాలు వినే అవకాశాలు ఇంక అసలు ఎప్పుడో వెళ్ళిపోయాయి. ఇప్పుడైతే ఈ అవకాశమే లేదంటారు ఇంకెప్పటికీ. లేదు, అసెంబ్లీకి ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా ఇదే జరిగి ఉండేది. అందుకే మేము రాము అంటారు వాళ్ళు. మాకు ప్రతిపక్ష హోదా ఉంటే కనీసం టైం అన్నా మైక్ అన్నా ఇస్తారు, ఇప్పుడు అది కూడా లేదు కాబట్టి ఇవ్వరు అంటారు. సరే, వీళ్ళు ఏమంటారు, మీకు దమ్ముంటే అసెంబ్లీకి రండి, మిమ్మల్ని ఎవడు పారిపోమన్నాడు అసెంబ్లీకి రాకుండా, ఇలా మాడుతుంటారు కదా. పోని వాళ్ళు రాలేదు అనుకుందాం. కౌన్సిల్లో ఉన్నారు కదా, కౌన్సిల్లో ఉండి వాళ్ళు లడ్డూ మీద చర్చ పెట్టమంటే మీరు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే వాళ్ళు జనం దండిగా ఉన్నారనేది ఒకటే కాదు, వాళ్ళు అడిగే ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా అనేది అనుమానం. రెండవది, ఒకవేళ మాట్లాడినా కూడా మనం కౌన్సిల్ని సమావేశాలు జాగ్రత్తగా గమనిస్తే టైం ఇవ్వడం లేదు. మైకు వైసీపీ వాళ్ళకి ఇచ్చిన మైకు ఒక్కోసారి సరిగ్గా పనిచేయదు, ఏదో గుణిగినట్టు వినిపిస్తుంది. వైసీపీ వాళ్ళు మాడుతుండగానే మంత్రులు ఎవరో ఒకరు దూరి మళ్ళీ ఏదో మాడితే కెమెరా మంత్రుల వైపు ఉంటుంది కానీ వీళ్ళ వైపు ఉండదు. అంటే దాని నిర్వహణే ఆయన చైర్మన్ ప్రకారం కాకుండా ఇంకో రకంగా, అంటే వీళ్ళు మాట్లాడినా కూడా వీళ్ళని చూపించరు, వీళ్ళు మాట్లాడినా కూడా అది వినబడదు సభలో. లడ్డూని మీరు ఒక పెద్ద ఇష్యూ చేశారు కదా. లడ్డూని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా తిరుమల లడ్డు అనేది ఈ రోజుది కాదు, ఇప్పుడు 1713 ఆ టైంలో ఆ తమిళనాడు రాజులు ఆ ప్రసాదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు అక్కడ. దానికి తర్వాత బ్రిటిష్ దొరలు ఏం చేశారంటే దానికి దిట్టం అని ఒక ఇది రాశారు. అది ఏం రాశారంటే ఒక రెసిపీ రాశారు. రెసిపీ లాంటిది, అయ్యా లడ్డూని చెయ్యాలి అంటే ఈ పరిమాణంలో మీరు నెయ్యి వాడాలి, శనగపిండి వాడాలి, ఇలా ద్రవ్యాలు వాడాలి, జీడిపప్పు వాడాలి అని వాళ్ళు ఒక లెక్క చేసిపోయారు. దేవుడి మీద నమ్మకము, దేవుడికి సంబంధించిన భక్తి వివే కారణాలు కాకుండా ఆ లడ్డు అంత రుచికరంగా అంత పవిత్రంగా జనం తినడానికి కూడా కారణం ఏమిటంటే ఎప్పుడో వాళ్ళు దానికి ఒక రూల్ ప్రవేశపెట్టారు. మనకి కొన్ని శతాబ్దాలుగా మన పెద్దలు, మన తాతలు, తండ్రులు, ముత్తాతలు అందరూ కూడా లడ్డూని కళ్ళకద్దుకొని తిన్నవాళ్ళే. అలాంటి లడ్డూని ఈరోజు మీరు జనంలోకి తీసుకొచ్చి కల్తీ 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 అన్నారు. సరే, కల్తీ అని ల్యాబ్ తేల్చింది, కల్తీ అని మీరు సిట్టు ఏదో వేసింది. సిట్టు నివేదికలో చెప్పిన దానికైనా మీరు కరెక్ట్గా ఉన్నారా? ఏం చెప్పింది? జంతువుల కొవ్వు లేదు, ఏమి లేదనేది. మరి జంతువుల కొవ్వు అనే పాయింట్ మీదే మీరు ఇన్నాళ్ళుగా మాట్లాడి 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 తీరా లడ్డూని కౌన్సిల్లో చర్చిద్దామంటే ఏం లేదు అని అంటున్నారు. మీరు ఇందాపూర్ అనేది ఎప్పుడైతే వచ్చిందో మీ కౌన్సిల్లో చర్చ పెట్టడం లేదు. సరే, ఎవరు కల్తీ చేశారు, ఎవరి హయాంలో జరిగింది? ఇప్పుడు ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు హయాం నుంచి కూడా నెయ్యి కొంటున్నారు కదా, అదే రేట్లో కొంటున్నారు, అదే బోలే బాబా సప్లై చేశాడు కదా మీకు కూడా. కాబట్టి ఎప్పటి నుంచి కల్తీ జరిగింది, ఏం జరిగింది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినా, జగన్ గారి హయాంలో జరిగినా, ఇంకొకరి హయాంలో జరిగినా, దీంట్లో నేరుగా చంద్రబాబు నాయుడు గారికో జగన్ గారికో ఆ లడ్డూని అపవిత్రము చేయాలనే దురుద్దేశమో ఇంకోటో ఉంటుందంటే ఎవరు నమ్మరు. ఏదో కింద ఎక్కడో ఏ అధికారులు ఏ వాళ్ళ విషయాల్లో పొరపాట్లు జరిగి ఉంటాయి. అదే కదా అందరూ చెప్తుండేది. మీరేమంటున్నారు? జగన్ గారు హిందూ మత వ్యతిరేకి, ఆయన ఇంటెన్షనల్గా, ఇది డబ్బు కాదు, ఇంటెన్షనల్గా వీళ్ళందరూ కలిసి ఒక హిందూ నిజాన్ని, అంటే తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి ఇలా చేశారు అనేది మీ వాదన. అక్కడ అది రాంగ్, అది కదా రాంగ్. మీరు కల్తీని ప్రూవ్ చేయండి. 230 కోట్లు కనుక అదేంటి చేతులు మారి ఉంటే వాళ్ళందరినీ జైల్లోకి వేయండి. పొలిటికల్గా ఏమన్నా ఉంటే మీరు తేల్చుకోండి. పొలిటీషియన్లకి దాంట్లో ప్రమేయం ఉంటే కూడా మీరు దాని మీద ఏమైనా కేసులు పెట్టుకోండి. దాన్ని ప్రజలు ఎవరు అభ్యంతరం పెట్టడం లేదు. ప్రజలు ఎక్కడ అభ్యంతరం పెడుతున్నారంటే తిరుమల లడ్డూని మతాన్ని రాజకీయము చేసుకుని రాజకీయ వేదికగా మార్చుకున్నారు అనేదే పాయింట్.
కౌన్సిల్లో మీరు ఆ ఇందాపూర్ ఏదో గోల ఉంది కదా, దానికి సమాధానం చెప్పండి. ఊరికి బయట ఎందుకు మాట్లాడేది? కౌన్సిల్లోనే సమాధానం చెప్పండి. ఇందాపూర్ అనేది దాన్ని మేము 100 మందితో హెరిటేజ్ కొంటుందా, దాంట్లో ఇందాపూర్ కూడా ఒకటి. ఇందాపూర్కు మాకు ఏం సంబంధం అని ఆ విషయం ఆడే చెప్పండి. ఏమి దానికి ఎందుకు ఇంత శశభిషలు ఎందుకు? నిన్న ఏదో జగన్ గారు పులివెందుల్లో ఏదో శివాలయాన్ని వెళ్ళి ఏదో యాగంలోనో దేంట్లోనో పాల్గొన్నారు. చూడండి ఈయనకి హఠాత్తుగా ఇదంతా డ్రామా అని, స్కెచ్ అని ఇదేదో మాడుతున్నారు. కానీ ఎన్నిసార్లు గుడికి పోలేదు? రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్ గారు కానీ ఎన్ని టెంపుల్స్కి ఎన్నిసార్లు వెళ్ళలేదు? మరి అవన్నీ అప్పటి నుంచే వాళ్ళు ఈ ఎత్తుగడలు డ్రామాలు వేశారా? జగన్ గారు ఎన్నిసార్లు బ్రహ్మోత్సవాలకు పోలేదు? రాజశేఖర రెడ్డి గారు ఎన్నిసార్లు పోలేదు? ఎందుకు మత వ్యతిరేకంగా ముద్ర వేసి మీరు ఎన్నికల రాజకీయము లేదా రేపొద్దున వచ్చే ఎన్నికల్లో గెలవాలి అనే ఒక కుట్ర ఉందే, దాన్ని జనం యాక్సెప్ట్ చేయడం లేదు. మీరు జగన్ గారిని మీ ఇష్టం వచ్చినట్టు రాజకీయంగా విమర్శించుకోండి, ఆయన విధానాలను విమర్శించుకోండి, ఆయన పరిపాలన అప్పులు చేశాడనండి, విధ్వంసం చేశాడనండి, మీ ఇష్టం వచ్చిందనండి. కానీ దీన్ని మీరు తిరుమల లడ్డూను వాడుతున్నారే పొలిటికల్ వెపన్గా, అక్కడ మీరు తప్పు చేస్తున్నారు. అది వాళ్ళు ఎప్పుడు తెలుసుకునే ఉద్దేశం కూడా వాళ్ళకు ఉన్నట్లేదు. ఎందుకంటే నోరు జారేశారు. ఇంతకాలంగా దాని మీద స్టిక్ ఆన్ అయి ఉన్నారు. కొవ్వు కలిసింది అని. ఇప్పుడు వెనక్కి పోవడానికి సిద్ధంగా లేరు. అది ప్రాబ్లం. దేవుడు తిరుమల అనేది కూడా వీళ్ళ దృష్టిలో లేదు. దాన్ని రాజకీయం చేయడం అనేది వీళ్ళ దృష్టిలో ఉంది. కౌన్సిల్లో అవును మీకు రాజకీయం లేదు, ఏమీ లేదు, మీరు న్యాయంగా చర్చించే వాళ్ళు అయితే కౌన్సిల్ ఇవ్వండి అనుమతి, వాళ్ళకి అనుమతి ఇచ్చి మాట్లాడండి, ఏముంది? అసెంబ్లీలో వాళ్ళు రారంటారు కదా, ధైర్యం ఉంటే రమ్మని మీరే అంటారు కదా, వాళ్ళు రారు. వీళ్ళు ధైర్యం ఉన్న వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా కౌన్సిల్ వాళ్ళు, వీళ్ళతో మాట్లాడండి ఏమి. అవును. ఈ మతాన్ని అడ్డు పెట్టుకుని ఈ విషయంలో వాడుకోవాలని ఇలాంటి అంటే ఒక్కటని కాదు చాలా చోట్ల వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారనే దానికి చాలా ఉదాహరణలు కూడా దొరుకుతున్నాయి. అంటే అవి ఫేక్ వీడియోలు. ఇప్పుడు భారతీ గారు ఏదో తీర్థం ఇస్తే పడేశారు, తినని పడేశారు అని చెప్పేదో వీడియో, దానికి కౌంటర్గా ఒక వీడియో వచ్చింది. ఆవిడ దాన్ని ప్రసాదాన్ని తీసుకోవడము లేకపోతే ఆ తీర్థాన్ని తాగడము వీడియో క్లియర్గా ఉంది. అది ఎందుకు పడేస్తారు? పులివెందుల నియోజకవర్గం కానీ కడపలో కానీ మనకు వాళ్ళు అనేక సార్లు అనేక టెంపుల్స్కి విరాళాలు ఇవ్వడము, అనేక టెంపుల్ రికన్స్ట్రక్షన్ చేయడము, ఈవెన్ చర్చులు కానీ మసీదులు కానీ ఆ కుటుంబం చాలా విషయాలకు చాలా చేసింది. మరి అవన్నీ మత వ్యతిరేకతతో చేశారా? ఏం చేయలేదు కదా. నార్మల్గా జనం అందరూ కావాలి కాబట్టి అందరి కోసం చేశారు. ఉట్టినే ఫేక్ వీడియోలు, ఫేక్ ఇదంతా. కరుణాకర్ రెడ్డి గారి మీద ఏదో విమర్శలు చేసేది, సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే అంటారు. ఇంకంతకంటే అన్యాయం ఉంది. నేను కూడా వెళ్ళాను ఆ పెళ్ళికి. ఆయన హిందూ ధర్మం ప్రకారమే కదా చేసాడు. అక్కడ తిరుచానూరు దగ్గర ఆ పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు నేను ఉన్నాను. మరి కళ్ళతో చూసాం కదా ఆ పెళ్ళి జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ఇంకేదో జరిగింది అంటే ముఖ్యమంత్రి చెప్తే ఎట్లా? అంత అన్యాయంగా. ఆయన బియ్యంకుడి బాలకృష్ణ గారు కూడా వచ్చారు కదా ఆ పెళ్ళికి. మరి అంత అన్యాయంగా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడున్న సోషల్ మీడియా ఏరియాలో కూడా ఈజీగా ఎక్కడంటే అక్కడ దానికి ఏదో ఒక రకంగా ఎవిడెన్స్ అనేది ఉంటుంది. వీడియో ఎవిడెన్స్లే ఉంటున్నాయి నిజానికి. అలాంటి చోట్ల కూడా అబద్ధాలు చెప్పి జస్ట్ ఏదో చెప్తే ఎవరు నమ్ముతారులే, మనం ఇలా చెప్పేయచ్చు, ప్రాపగండా చేస్తే చాలు అనుకుంటే కనుక చాలా ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి చాలా చోట్ల. అంటే ఒక అబద్ధం పదే చెప్తుంటే అది నిజమైపోతుంది అనేది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇంకా ఇప్పుడు కూడా అవుతుందేమో అనేది వాళ్ళ ఆశ ఉన్నది. అంటే అది కూడా కొద్దిగా పనిచేస్తుంది. ఎక్కడో ఒక 20% 30% నమ్మే వాళ్ళు నమ్ముతారు కదా, వాడితే ఏమైందని. వెంకటేశ్వర స్వామి భక్తులు మాత్రం తీవ్రంగా మనస్తాపానికి గురవుతారు. వెంకటేశ్వర స్వామి భక్తులనే కాదు, ఎనీ హిందూ వెంకటేశ్వర స్వామి భక్తుడు అయి ఉంటాడు న్యాచురల్గానే. తిరుమలకు పవిత్రంగా వెళ్ళేవాళ్ళు, నడుచుకొని వెళ్ళేవాళ్ళు, మెట్లకు పూజ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు, కర్పూరాలు వెలిగించుకుంటూ వెళ్ళేవాళ్ళు, తలనీలాలు ఇచ్చేవాళ్ళు, ఇట్లా తిరుమలతో విపరీతమైన గాఢమైన అనుబంధం ఉంది అందరికీ. ఈ అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రకమైన బాధకు గురవుతున్నారు. ఏమిటి ఇట్లా చేసి పెట్టారు, లేదంతా ఇది తప్పు కదా అని. కల్తీ జరిగి ఉంటే తప్పే. కల్తీ జరిగిన వాళ్ళకి బాధ్యులు ఎవరున్నా మీ ఇష్టం వచ్చినట్టు చర్యలు తీసుకోండి. వాళ్ళ ఆస్తులు కూడా స్వాధీనం చేసుకోండి. 230 కోట్లు ఎవరో తిన్నారంటున్నారు కదా, వాళ్ళని ఒక 20 ఏళ్ళు జైలుకు పంపించండి, ఎవరు కాదంటారు. కానీ పొద్దస్తమానం తెల్లవారి లేచినప్పటి నుంచి జంతువులకు అనేది అదనేది ఇదనేది భలే ఇబ్బందిగా ఉంది. చూసేవాళ్లకు వినేవాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంది.
మొత్తానికైతే మాత్రం ఈ విషయము నిజంగానే ఇప్పుడు చూస్తూ ఉంటే యూజువల్గా దైవాన్ని నమ్మేవాళ్ళు వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే ఏదైతే చేస్తావో అదే తిరిగి అవుతుందని. ఇక్కడ రెప్రైజల్ ఆ టిట్ ఫర్ టాట్ అనేది క్లియర్ కనిపెడుతుంది. మొదట్లో ఎవరి మీద అయితే బురద జల్లాలనుకుని తిరిగి బురద అయిపోయింది. దాన్ని ఇప్పుడు వాళ్ళు సరి చేసుకోలేక దాని మీద వాదనకి రావడానికి చర్చించడానికి సిద్ధం కావట్లేదు. అది శాసన మండలి శాసనసభ సంబంధం లేదు. బయట అయినా ఎక్కడైనా కానీ వాళ్ళు వన్ సైడ్గా మాట్లాడాలనుకున్నా వాళ్ళు చెప్పేది చెప్తారు. టోన్ డౌన్ అయింది, మీరు గమనించండి. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ మెల్లిగా ఈ తప్పును గుర్తిస్తున్నారో, ఇది వర్కౌట్ కాలేదనుకున్నారో మనకు తెలియదు. కానీ ఇక లడ్డూ మీద మెల్లిగా టోన్ డౌన్ జరుగుతూ ఉంది. అదే మంచిది కూడా. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.